ఆయన మరి పాత వాటిని ఏం చేస్తున్నాడు, తీసేసి కొత్తవి ఇవ్వాలని దేవుడు ఆశ. మనకు కూడా అంతే కదా, మనం కొత్త బట్టలు కొనుక్కున్నాం ఎందుకు, కొత్త సంవత్సరం కాబట్టి. పాతవి ఏం చేస్తాం, తీసేయగానే అయ్యి ఇంట్లో వేసుకుంటున్నాం, మెల్లిగా మెల్లిగా ఏమవుతుంది, తిరిగిపోయింది. మన విషయం ఎట్లయితే దేవుడైతే హీ వాంట్ టు మేక్ థింగ్స్ న్యూ. నీ లైఫ్లో కూడా హీ వాంట్ న్యూ థింగ్స్ అనమాట. పాత వాటిని పట్టుకొని రుద్దొద్దు అనమాట. అదేనండి, అందుకని నేను కొత్త చర్చలు మారిపోతున్నాను అనకండి. దేవుడి ఉద్దేశం అది కాదు. కొంతమంది మరీ ఏం చేస్తారు, మరీ లిటరల్గా తీసేసుకుంటారు. నీ జీవితంలో, నా జీవితంలో హీ వాంట్స్ టు మేక్ థింగ్స్ న్యూ 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 న్యూ. అండ్ గాడ్ లైక్స్ న్యూ థింగ్స్ అన్నమాట కదా. మన లైఫ్లో న్యూ థింగ్స్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడండి. పాత అది పెట్టుకుంటే ఏమొద్ది, మనం రాత్రి నేర్చుకుందాం, పులిసిపోయింది ఏమొద్దంట, మొత్తం పిండి అంతా పులిసిపోద్ది కదా. మన జీవితం కూడా అంతే, పాత వాటిని పెట్టుకుంటే మన జీవితం కూడా ఏమవుద్ది, పులిసిపోయిన వాసన వస్తుంది. పులిసిపోయిన ప్రార్థన, పులిసిపోయిన వాక్యం, పులిసిపోయిన సండే స్కూల్, అంతే కదా. మనిషి పులిసిపోయాడంటే అన్నీ అయిపోతాయి, అన్నిట్లో స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట కదా. అవును. అయితే ఆ పాత వాటిని తీసేయటం దేవుడు యొక్క సంకల్పం. నేను ఈరోజు మరి టైంని బట్టి ఒక 3 సంగతులు మనం పాత వాటిని తీసేయాలి. ఓల్డ్ థింగ్స్ యూ టు చేంజ్. పాత వాటిలు మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, బుక్ ఆఫ్ జెర్మియా తీయండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. 7:3 ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 7:3 తీసుకొని చదవండి. సైన్యములకు అధిపతియగు ఇలాగును సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము ఏమన్నాడు, ఏం మార్చుకోవాలంట చూసి చెప్పండి నాకు. ఇంగ్లీష్ చదవమా. 7:3 రిఫార్మ్ బాగాలేదు తెలుగు నాకు. రిఫార్మ్ అంటే నాకు నచ్చలేదు. ఇంకొక వర్జన్. అమెండ్, ఈ బాగుంది. అమెండ్ అంట. రిఫార్మ్ బాగలేదు. ఏంటి అమెండ్? వాట్ ఈజ్ అమెండ్మెంట్? చేంజ్. మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలంట? మన వే మార్చుకోవాలి, మన మార్గం మార్చుకోవాలి. డోంట్ వరీ, మేము ఇట్లా అరేంజ్ చేసాం. ఎందుకంటే మనం ఎట్లా ఉండాలండి, అలర్ట్గా ఉండాలి కదా. అండి కొంతమంది మంచిగా లిప్స్టిక్ పూసుకొచ్చారు, వాళ్ళు నవ్వని కూడా నవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఏముంది, డ్రౌజీ కాదు, దే ఆర్ వెరీ పోతదేమో. నువ్వు మాట్లాడకపోయినా ఏముంది, పోతనే ఉంటుంది అది కదా. ఎనిహౌ ఏమన్నా నీ వేస్ నా వేస్ ఏం చేయాలంట, అమెండ్ చేసుకోవాలి, చేంజ్ కావాలి. మీరు అనొచ్చు, ఏం వేస్ అండి, నా బాగానే మంచి వేస్ ఉన్నాను. ఏ మనిషి అయినా చూడండి, వాడు ఏ తప్పుడు దారి తీసుకున్నా, రైట్ దారి తీసుకున్నా, వాడు ఏమనుకుంటాడు, నేను చేసేది కరెక్ట్. నువ్వు చేసేది, నేను చేసేది కరెక్ట్ లేదు, ఎట్లా తెలుసు? ఎట్లా? వర్డ్ ఆఫ్ గాడ్ అల్టిమేట్ అన్నమాట కదా. మనం మనిషికి ఒక పెద్ద జబ్బు ఏంటంటే, ఏ దారన్నా తీసుకొని మనిషి ఏమనుకుంటాడు, కరెక్ట్ తను చేసేది కరెక్ట్. సామెతలు 16వ అధ్యాయం 2వ వచనం చదవము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. 16:2 16:2 ప్రావర్బ్స్ 16:2 చదువుదాం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి, అండర్లైన్ చేయి, వాని దృష్టికి అది సంగతి, మనిషి నైజం అది. అయితే యెహోవా ఆత్మలను, ఇంగ్లీష్ చదవమా. యూ మే థింక్ ఎవ్రీథింగ్ యూ డూ ఇస్ రైట్. చదువు. బట్ ద లార్డ్ చూసావా, యూ మే థింక్ ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్, మన నైజం అదే. మనం చేసాయన్నీ అనుకుంటాం, వేరే వాళ్ళు చేసాయి రాంగ్. ఏం మోసం చేస్తుంది మనల్ని అట్లా? నీ హృదయం అన్నిటికన్నా మోసకరమైన ఒక చదివారు ఎవరైనా లేచి చూడండి. చదువురా అంటే ఎక్కడ ద్వితీయోపదేశకాండం చదివారా? ఉందా? దొరికింది, లాస్ట్ దొరికింది కదా మనకి. ఎస్. సో మన హృదయం ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైనా ఆలోచించు, యు ఆర్ డూయింగ్ రైట్. కానీ ఏది రైటో రాంగో ఈ సంవత్సరం ఎంచుకో అంటే ఐఎమ్ షోయింగ్ ఏ వే. ఇది కరెక్ట్, దేవుని వాక్య ప్రకారం నువ్వు పట్టుకుంటే యూ విల్ గో ఇన్ రైట్ వే కదా. ఇది కరెక్ట్ అయిన దిక్సూచి అనమాట.
దిక్సూచి అంటే తెలుసా ఏంటో? కంపాస్. ఎస్, ఇట్ షోస్ వాట్? డైరెక్షన్. 4 డైరెక్షన్ చూపిస్తుందా? ఈస్ట్ 2 డైరెక్షన్స్, ఈస్ట్ వెస్ట్ చూపిస్తుందా? అదే వా మంచిగా మనోడు కరెక్ట్గా ఉన్నాడు. సౌత్ అండ్ నార్త్ చూపిస్తుంది. ఇంకా అప్పుడు మనకేం తెలుస్తుంది? ఈస్ట్ అండ్ వెస్ట్. సో కరెక్ట్ వే చూపిస్తుంది ఏది? దీని వాక్యం. దీన్ని వదిలేసామంటే మన హృదయం నిన్ను ఏం చేస్తుంది? ఏది చేసినా నీకేమనిపిస్తుంది? మంచి పచ్చి తాగుబోతుంటాడు వాడు ఏమనుకుంటాడు? నేనే కరెక్ట్, నా భార్య మంచిది కాదన్నా, లేకపోతే ఇట్లా అవనన్నా. వీడు ఆల్రెడీ చెడిపోయి ఉన్నాడు కదా. వాట్ ఇట్ డస్ మ్యాన్ ఏమనుకుంటాడు? ఎవ్రీథింగ్ ఇస్ రైట్, నేను చేసేవన్నీ కరెక్ట్. మన మార్గం మార్చుకోవాలంటే ఈ సంవత్సరం కదా. అది దేవునికి ఇష్టం. నువ్వు అనుకున్నంత నేను అనుకున్నంత కరెక్టేనా? లేదు లేదు. చుట్టూ మనం ఎన్నో కేసులు చూస్తాం. పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎందుకని అట్లా చేసామంటే, సార్ నాకు ఇది ఏమైపోయింది, అలవాటు అయిపోయింది సార్, నేను దీని నుంచి బయట రాను, నేను చేసేది ఏం తప్పు ఉందంటాడు. వాడి దృష్టికి ఏం కనిపించలే? తప్పు కనిపించలే, అన్నీ ఒప్పే ఆడికి. మనకు కూడా అంతే. చూడండి, ఎందుకమ్మా చర్చికి లేట్కి వచ్చాను? మీకు తెలియదండి మా సంగతి. చాలా టోన్ కూడా మార్చేస్తారు కొంతమంది. యూనో వీఆర్ మై బెస్ట్ యాక్టర్స్ అండి, బాన్ యాక్టర్స్, రైట్, సహజ నటులు మనం. ఎందుకు ఆ ఎఫెక్ట్ రావడానికి మనం మూతంతా ఒకలాగా పెట్టి ఏం చేస్తున్నాం? ఎన్ని కష్టాలు ఉన్నాయి అంకుల్ మా ఇంట్లో. టోన్ తగ్గించగానే నేనైతే నమ్మను, కానీ ఎదుర్కొన్నాడు ఏమనుకుంటాడు? అయ్యో పాపం సిస్టర్ ఎంత కష్టాలు ఉందో. పిలిస్తే వచ్చే కొన్ని ఉంటాయి లేడీస్కి, ఏం చెప్పు, కన్నీళ్ళు, కొంతమంది నిద్ర కూడా. పిలిస్తే టక్కున చేస్తారు. ఈ పిలిస్తే వచ్చేది కొన్ని వాడతారు. ఆ ఎఫెక్ట్స్ అన్ని దేవుడికి తెలుసు. నువ్వు ఎంచుకున్న మార్గం రాంగ్, నీకు తెలుసా? నీకు ఆ సంగతి ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు, ఏది రాంగో ఏది రైట్ తెలిసిపోద్దాము. లేకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏమవుద్ది? రాంగ్ వేలోనే వెళ్తూ రైట్ అనుకుంటాను. 21:2 కూడా చదువు. సామెతలు 21వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 21:2 చూస్తావా? సామెతలు 21వ అధ్యాయం 2. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అనపడు. అయితే యెహోవాయే హృదయములను మా ఆయనదేనండి తప్పు. ఆయనే దీనంతటి కారణం. ఎవరు? మా హస్బెండ్. ఆయన ఏమంటాడు? నో నో నో, ఆమెనే మై వైఫ్. మధ్యలో పిల్లలు ఏమంటారు? నో నో నో, పేరెంట్స్ ఇద్దరు. అట్లా మనం అలవాటు అయిపోయాం. ఆడాం నుంచి వస్తుంది మనకి అది కదా. ఆదాముని అడిగాడు, ఏమయ్యా ఇట్లా చేసావంటే ఏమన్నాడు? అవ్వ చేసింది అన్నాడా? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే అంటే ఎవరు బ్లేమ్ చేశాడు? అవ్వనంటే ఏం చేసేది? పెట్టుకుని కొట్టేది. అప్పుడే ఏమరా నాకు బుద్ధి లేకపోతే నీకు లేదు, పట్టుకొని కొట్టేది. అది జరగలే ఆ సీన్ బైబిల్లో. సో అది అవాయిడ్ చేశాడనమాట. ఈ నోస్ వాట్. అప్పుడు కొంచెం దైవ జ్ఞానం ఉంది ఎవరికి? ఆడంకి. ఎందుకురా దీంతో అని ఏం చేశాడు? ప్రభా నువ్వు ఇచ్చిన ఈమె ఇచ్చేవరకు, నువ్వు ఈమెను ఇచ్చేవరకు నేను ఎట్లున్నా? శాంతి సమాధానంగా ఉన్నా ప్రభా. ఇప్పుడే నా అంతా ఖరాబ్ అయిపోయింది సాక్ష్యం అంతా కదా. చూసారా? ఎస్ అండ్ నా మార్గములు మార్చుకోవాలి. హగ్గై గ్రంథం తీయండి ఒకసారి. హగ్గై 1వ అధ్యాయం 5-7 హగ్గై గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. హగ్గై 1:5-7 1 చదవండి, తర్వాత 5:7 ఫస్ట్ చాప్టర్ 5th verse and 7th verse. 775 తెలుగు బైబిల్లో 775. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను చదవండి. 1:5 మనం చదువుతుంది. చదువు 1:5 అయిపోయిందా? 7 చదువు. మరియు అది ఇట్లా ఉంటుందండి మనది. ఒక పుస్తకం తీసి ఇంకొక పుస్తకం చదువుతున్నాం మనం.
కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అది మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని. చదవండి. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తుంది కానీ కొంచెంగా పండెను. మీరు దాని ఇంటికి తేగ చెదరగొట్టి తినా ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. చదువు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు ఇక్కడ జరిగింది ఏంటి చెప్పండి? ప్రయారిటీస్ రాంగ్ అయిపోయినాయి అండి. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంట? వాళ్ళ సొంత పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆదాయాన్ని అంతా, ధాన్యాన్ని అంతా దేవుడు ఏం చేశాడంట? చెదరగొట్టాడంట. చెదరగొడతాం అంటే స్కాటర్ చేశాడు. ఇదే కారణం అని అంటున్నాడు దేవుడు. కొత్త సంవత్సరంలో ప్రయారిటీ నెంబర్ 1 దేవుడికి ఇస్తావా? నేను నచ్చలేండి, నేను అప్పుడప్పుడు ఇస్తా, అప్పుడప్పుడు నేనే తీసుకుంటా. ప్రయారిటీ నెంబర్ 1 దేవునికి నీ జీవితం ఎంత బ్లెస్సింగ్ ఉంటుందో కదా. ప్రయారిటీస్, దాన్ని ప్రయారిటీ గివింగ్ అంటారు. ప్రయారిటీ గివింగ్. రేపు క్యాంప్లో అదే చూస్తాం. కొన్ని విషయాలు ఏది ఇంపార్టెంట్ మనకి, ఏది ఇంపార్టెంట్ తెలియదు మనకు. కొంతమందికి ఏది ఇంపార్టెంటో, ఏది నాట్ ఇంపార్టెంటో, ఏది అసలు ఇంపార్టెంట్ లేదో తెలియదు. అసలు ఇంపార్టెన్స్ లేని దానికి ఎక్కువ టైము, మనీ కేటాయించేస్తాం. దేవుడు మనందరికీ ఏది ప్రయారిటీ ఆ జ్ఞానం ఇచ్చును గాక. చాలామంది చూసారు కదా, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దేనికి? వేరే దేవునికి తప్ప. మిగిలితే అప్పుడు దేవుడు. నేను దేవుని బిడ్డల సంగతి చెప్తున్నాను. ప్రయారిటీస్ సరిగా లేకపోతే దేవుడు అన్నాడు, ఐ విల్ టీచ్ యూ ఎ లెసన్ కదా. నేను నీకు వచ్చిన దాన్ని అంతా నేను ఏం చేస్తాను? స్కాటర్ చేస్తా. ఒక చిన్నపిల్లలకు స్కిట్ వేశారు క్రిస్మస్ టైంలో. ఎంతమంది చూసారు? కొంతమంది రాలేదు అనుకోండి. వాళ్ళు పప్పలు ఉండలే, ఇంట్లో లేరు, ఎటు పోయినారో ఏమో కదా. కనీసం మనం డ్రామాలు లేకపోయినా పిల్లలు వేసినప్పుడు అంతే. అచ్చా, అఫ్కోర్స్ మనం డ్రామాలు వేస్తాం ఇంట్లో, అది కాదు, రియల్ లైఫ్ డ్రామాస్ వద్దు కాదు. మామూలుగా ఈ స్కిట్స్ వేసినప్పుడు దాంట్లో ఒక స్కిట్ చూసాం మీరు. కూర్చొని ఒకడు చైర్ మీద నిలబడి ఉంటాడు. వాడేమో డబ్బులని కొంచెం మనీ వేస్తుంటాడు. వాడు పెట్టుకుంటాడు కానీ హీ వోంట్ సీ. లాస్ట్కి ఇంత పెద్ద రాయి ఇసురు కొడతాడు. అప్పుడు తలకాయ పగిలి, అయ్యో నా తల పగిలింది అంటాడు. ఎంతమందికి అర్థమైంది ఆ స్కిట్? మేము వస్తే కదా అని కొంతమంది ముఖం పెట్టారు. దేవుడు ఆయా టైంలో మనం మర్చిపోయినప్పుడు, ఇలాగ ప్రయారిటీస్ మారిపోయినప్పుడు బలవంతంగా మనం ఏం చేయాల్సి వస్తుంది? తన వైపు దృష్టి అటు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయాల్సి వస్తుంది, తిప్పాల్సి వస్తుంది. ప్రయారిటీస్ మనం మర్చిపోయినప్పుడు గాడ్ హ్యాస్ టు డీల్ విత్ అస్. అప్పుడు సరిగ్గా చూస్తాం అప్పుడు దేవుని కదా. అందుకని ఆయా సమయాలు, ఎరుకులు, ఇబ్బందులు మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు అన్నట్టు. ఎవరిని మర్చిపోకుండా. లేకపోతే మనం ఎంత మంచి వాళ్ళని తెలుసా? అంత మంచిగా ఉంటే ఏం చేస్తాం? అందరినీ మర్చిపోతాం. కరెక్ట్ చెప్పాడు కదా. మీకు తెలుసా, ప్రేయర్ ఫోజ్ కూడా మర్చిపోద్ది. మనది ప్రేయర్ ఫోజ్ కూడా మారిపోద్ది. కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడ మంచం దిగి మోకాలుని, కంట్లో ఏమొస్తాయి? నీళ్ళు. నిద్ర వస్తుంది అప్పుడు. నిద్ర పొమ్మన్నా పోమన్నా సరే, దేవుడు దయ చూపి, దేవుడు ఎంతో కరుణ కలవాడంటే సరే మోకాలు వంగుతుంది కదా, చలో అని ఇస్తాడు. ఇవ్వంగానే ఇప్పుడు ఏమైంది, కొన్ని రోజుల తర్వాత పైకి ఎక్కి కూర్చొని మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తాడు. అట్లా ఇప్పుడైతే దుప్పటి కప్పుకొని దుప్పట్లో నిద్రపోయామో తెలియదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో కమలాకర్ ప్రార్థన చేసేస్తున్నాడు, ఆయన ఎప్పుడో నిద్ర వెళ్ళి జారుకొని ఉంటాడు ఎక్కడికో కదా. ఇంకా సుఖం ఎక్కువైపోయింది అనుకో. చూసావా? ఏంటి కొంతమంది సముదాయించుకుంటారు తెలుసా, సరి చేసుకోకుండా. ప్రభా ఈరోజు నడువు నొప్పికొంది ప్రభా, నువ్వు అర్థం చేసుకుంటావు ప్రభా. మళ్ళీ మనమే వాదించుకోండి. ఏమవుతుంది? నిద్రలో పండుకొని చేస్తే నిద్ర దేవుడు వినడా? బెడ్ మీద ఉన్న వాళ్ళు వింటలే, నువ్వు బెడ్ మీద పడ్డావా ఏంది? అంటే ఈ సుఖం అనేదండి ఒకలాంటి శోధన అనండి. అది ఈ కంఫర్ట్ అనేది ఒకలాంటి సుఖం. అందుకని మనల్ని ఏం చేస్తుంది సుఖం?
దేవుని విషయాల్లో మజ్జుగా చేస్తాడు, లేజీగా చేసేస్తాడు. సో అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను నిన్న ఆరాధనకు వచ్చారా, మన గూడులను రేపేస్తాడంట దేవుడు. గూడు, హలో, మన గూళ్ళు రేపు. అదేంటి, ఏం గూళ్ళు ఉన్నాయండి? నాకేం గూళ్ళు లేవు. చాలా గూళ్ళు ఉంటాయండి మనకి, కదా కదా. కంఫర్టా? ఈగిల్ అంట తన పిల్లలకి ఏం నేర్పించాలి? ఎగరటం నేర్పించాలంటే అదేం చేస్తాడు? ఈగిల్ ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది అనమాట, క్లిఫ్స్ అంటారు. కట్టుకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? బాగా కష్టపడి దాని పిల్లలకి ఏం చేస్తుంది? ఆహారం పెడుతుంది. ఆ పిల్లలు ఏమైపోతుంది? దానికి హ్యాబిచ్యుయేటెడ్ అనమాట. అది తల్లికి ఇష్టం లేదు. ఇది ఎట్లయినా ఏం చేయాలి? ఎగరాలి. ఎగరాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకురావాలి. అన్నీ తీసుకొచ్చి ఇస్తుంటే అదేమవుతుంది? తిని హ్యాపీగా నిద్రపోతున్నాడు, టుంబు అవుతుంది. సో ఏం చేస్తుందంటే చూడండి, దేవుని వాక్యం ఆ పైనుంచి తోసేస్తుంది అనమాట. సారీ, అది దాని గూడుని ఏం చేస్తుంది అంటే గూడు లేకుండా చేస్తుంది, ఇల్లు లేకుండా చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? చేయడం కాకుండా అక్కడ తోసేస్తాడు పిల్లల్ని. ఎక్కడి నుంచి? ఆ క్లిఫ్ పైనుంచి తోసేసేయంగానే గుండె దడ, తలనొప్పి, నడుము నొప్పులు అన్నీ వచ్చేస్తాయి దానికి. తల్లిని ఏమనుకుంటే చెప్పండి, ఎంత దుర్మార్గం! మా ఈగిల్ నాన్న తల్లి తోసిపడేసింది అక్కడి నుంచి. ఎంత జాలి లేదు. అయితే కింద అది బాగా స్పీడ్గా వచ్చేస్తుంది అన్నమాట. కింద పడితే టైంలో, లేక ఏదైనా రాక్కో లేక చెట్టుకు ఇరుక్కునే టైంలో మళ్ళా దాని కిందకు వచ్చి తల్లి ఏం చేస్తుంది? మళ్ళా పైకి తీసుకెళ్తుంది. ఆ రోజంతా అది ఎక్సర్సైజ్. ఏంటి? పైకి తీసుకెళ్ళాలి, వదిలేసేయాలి. తన ప్రాణ భయం కోసం అని ఏమవుతుంది చెప్పండి? అట్లా ఒక వారం రోజులు తరిపి తెచ్చి దాన్ని తరిమేస్తున్నాం ఇంట్లోంచి. దేవుడు అంటే ఆయా సమయాల్లో మన గూళ్ళు కూడా ఏం చేస్తుంటాడు? రేపేస్తుంటాడు అన్నమాట, కదా. ఎవరి మీద గూడు కట్టు? మా ఆయన అండి బంగారం, వెండి, ముత్తూట్ ఫైనాన్స్ అండి, అది ఇదని మన మనసులో ఏం చేసుకుంటుంటాం? మురుసుకుంటుంటాం. దేవుడు అంటాడు, నో 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 కమల, నేను నీకు రిసోర్స్, నాట్ నీ యువర్ భర్త, హస్బెండ్ కాదు, నేను. నీ డైవర్ట్ ఎక్కువైపోతుందని. అది ఎరిగినవాడు, ఆ సీక్రెట్ ఎరిగినవాడు ఏంటి? ధన్యుడు ప్రభా. ఎస్ ప్రభా, నువ్వు తప్ప నాకేంటి? చూడసారి 32:11 అనుకుంటా, 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11 వచ్చిన 32:11 చదువుదామండి. డ్యూట్రానమీ చాప్టర్ 32:11 చదువుదామా? చూడమ్మా, 32:11. పక్షిరాజు తన గూడు రేపి, కదా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని అది సంగతి. సో డిపెండెన్స్ తల్లి మీద లేకపోతే ఇతర దాని మీద లేకుండా దేవుడు ఏం చేస్తాడు? గూళ్ళన్నీ రేపేస్తాడు. మన రిసోర్స్ పర్సన్ని కట్ చేస్తాడు అక్కడ. మనం ఎక్కువ చూసే మనుషుల్ని ఎక్కువ నమ్ముతాం, అంతేగా. అందుకని ఏం చేస్తాడు? తుస్సు అనిపిస్తాడు అన్నమాట. కొంతమంది చూసారా, బ్రదర్ ఏం కాదు, ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, నేను ఏం చేస్తాను? వచ్చేస్తాను. ఎన్ని ఫోన్ కాల్ కొట్టినా లేపడాడు. ఎందుకు? ఆయన మూసాడంటే ఎవడు తెరవలేడు, ఆయన తెరిస్తే కదా. నీ ఫోన్ కాల్స్ అన్నీ వేస్ట్. నీ మనసు ఏమవుద్ది? అయ్యో అన్నను నమ్మినానే, అక్కని నమ్మినానే. ఇప్పుడు దిక్కేంటి? ఇంకొక నలుగురు ఫోన్ చేసి, అయ్యో మన ఎవరు డాల్సియా లాంటి షౌకార్కి ఫోన్ చేశాను. అలా నిన్న చెప్పొద్దు, నేను మొన్ననే ఏం చేశాను? డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టేశాను. వాళ్ళని వీళ్ళని అడిగి దేవుడి ద్వారం తెరవడు. సో నెక్స్ట్ ఏంటి? ప్రభా, ఉపవాసం ప్రభా, ఈరోజు నుంచి నేను ఈరోజు నుంచి నో ఫుడ్ ప్రభా, నీళ్ళు కూడా తాగను ప్రభా. మంచిది, వంగు అంటాడు దేవుడు. ఎందుకు చెప్తానంటే, ఎస్ నేను నా మార్గం మార్చుకో. ఆయా సమయాల్లో దేవుడు గూడులు రేపేస్తాడు కదా. సో దట్ యు విల్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. ప్రభు మీద తప్ప ఎక్కడ డిపెండ్ కాకుండా, నీ మనసు ఆనుకోకుండా. ఎవని మనసు మన మీద మనం అనుకోవడం, ఎవని మనసు ఆయన మీద ఆనుకోను వాడిని పూర్ణ శాంతి కలవాలని మనసు, కదా. ఆయన మీద లీనింగ్ అనమాట.
హూజ్ మైండ్ ఈజ్ లీనింగ్ ఉంటుంది అన్నమాట. ఆ లీనింగ్ పోయినప్పుడే మనం చిక్కుల్లో పడతామండి కదా. అందుకని మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను. ఎందుకు? వారు వెడలిపోదురు, ఇక కనపడకుండా పోదురు కదా. ఎస్, రెండోది చూడండి, మనం ఇంకోటి మార్చుకోవాలంట. ఏంటో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4:6 చదవండి. ఫిలిప్పీ పత్రిక 4:6 4:6. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6 చదువు. 4:6 చదువుతారా? దేనిని గూర్చి 4:6 ఏనామా? చదువు. ఎక్కడ నీ సంభాషణ రుచికరంగాను ఫిలిపియన్స్ కదా, 4:6 కదా, ఫిలిపియన్స్ ఎఫెసియన్సా? చూడసారి నేను తప్పు రాసుకున్నట్లు. కొలస్సీ పత్రిక, ఓకే, కొలస్సీ పత్రిక 4:6 అండి. చదువుమా. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను. మన మాట తీరు మార్చుకోవాలి. రెండోది ఏం మార్చుకోవాలి? వే యు టాక్. ఎందుకు? టాక్కిను దేవునితో వాక్కి సంబంధం ఉంది. తెలుసా నీకు సంగతి? మన టాక్కి ద వే యు వాక్ విత్ ద లార్డ్, ఈ రెండింటికి సంబంధం ఉంది. సో మాట తీరు మారాలి నీకు ఈ సంవత్సరం. ఎలా ఉండాలంట? ఎలా చూడమ్మా. ప్రతి మనుషులకు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అంటే ఏంటి అర్థం? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. పిల్లికి పిడుక్కి ఒకటే మంత్రం వేయద్దు. కొంతమందికి ఏది నోటికి వస్తే, భర్తలతో కూడా జాగ్రత్త మాట్లాడాలి మీరు, భార్యలతో కూడా కదా. ఎందుకంటే మాటల్లో ఏముందండి? దర్ ఇస్ పవర్. నీ బోన్స్ని విరగ్గొడుతుందంట. ఏంటి మాటలు? నాట్ ఓన్లీ బోన్స్, హార్ట్స్ని కూడా కదా. కొంతమంది అమ్మాయిలు గర్వంతో భలే మాట్లాడతారండి, జెంట్స్ని కించపరుస్తారన్నమాట. జాగ్రత్త సుమా, నీ సంసారం స్లోగా క్రాక్ ఇస్తుందేమో చూడు కదా. ఒకటి జీవ మరణములు ఎక్కడ దాకానే నాలుక. అందుకని జాగ్రత్త మాట్లాడు. ఈ సంవత్సరం మాట తీరు నీ నాలుక దేవునికి అప్పగించాలి. ప్రభా, నా నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభా. టాక్ కదా. ఏమన్నాడు? ఎల్లప్పుడూ రుచిగలదు గాను ఉప్పు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి, కారం వేసినట్టు ఉండకూడదు. కొంతమంది సంభాషణ ఎట్లా ఉంటుంది కదా, కారం వేసినట్టు హర్ట్ అవుతుంది. సార్ ఎక్కడి నుంచి అయినా నీ జీవితం ఏం చేయాలి? మాట తీరు మార్చుకో. ఎక్కువ తక్కువ మాట్లాడదా? కంట్రోల్. యూ షుడ్ బి ఆల్వేస్ బీ కంట్రోల్. ఏంటి? ఎందుకంటే నీ స్పిరిచువల్ లైఫ్కి దేనికి సంబంధం అని చెప్పాను? మాటకి చాలా సంబంధాలు ఉన్నాయి. నీ ఆత్మ జీవితం సరిగా లేకపోతే మాట కూడా సరిగా ఉండదు. మనకు జ్వరం వచ్చిందో లేదో ఎట్లా తెలుసు? ఏం మీటరా? థర్మామీటరా? బ్యారోమీటరా? బ్యారోమీటర్ దేనికి వాడతాం? ఇది వాతావరణ అట్మాస్ఫియర్కి కదా. థర్మామీటర్ దేనికి వాడతాం? కొంతమంది లోపల జ్వరం ఉందంటారన్నమాట. సో లోపల జ్వరం ఉన్నా అది తెలిసిపోద్ది ఏదేంట్లో. నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ఎలా తెలుసు? నాలే. అందుకనే జాగ్రత్త ఈ సంవత్సరం కదా. అవునండి, ఇంట్లో బయట మందిరంలో అన్కంట్రోల్ టంగ్ నిన్ను పాడు చేసేస్తాను. బీ కేర్ఫుల్ వాట్ యు టాక్. మంచి అందరితో మాట్లాడాలి, కానీ ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ కదండి. ముఖ్యంగా దేవుని బిడ్డలో మన మాటల్లో హోలీనెస్ కనిపించాలంటమ్మా, అలా డ్రెస్సుల్లో కాదు. ఎక్కడ చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక అనుకుంటా 1వ అధ్యాయం 13-16 చూడు. హోలీ ఇన్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ కాన్వర్జేషన్ అంటాడు చూడు. 1 Peter చాప్టర్ 1 13-16 చదుదాం. 1 Peter చాప్టర్ 1 13-16. కాబట్టి
మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ? మీకు తేబడు కృపా విషయమై ఆ, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను ఉమ్. గనుక నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నట్లు కాగా కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో ఆ, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక చదవండి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆ, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులై ఉండడు. ఇంగ్లీష్ చదువు, ఇంగ్లీష్ చదువు. Therefore, దేర్ఫోర్ preparing your minds ఆ, for action ఆ, and being sober-minded, ఉమ్, set your hope fully ఆ, on the grace ఆ, that will be brought to you ఆ, at the revelation of Jesus Christ. ఆ, As obedient children, ఆ, do not be conformed ఆ, to the passions of your former ignorance, ఆ, but as He who called you ఉమ్, is holy, ఉమ్, you also be holy ఆ. in all your conduct. ఇన్ ఆల్ యువర్ కాండక్ట్. Since it is written, ఆ, you shall be holy, ఉమ్, for I am holy. ఉమ్, And if you call on Him ఉమ్, as Father, Ah. who judges impartially Ah. according to each one's deeds, Ah. conduct yourselves Ah. with fear Ah. throughout the time of your exile, ఆ. knowing that you were ransomed from the futile ways కాదు, ఇంకొక క్వశ్చన్ చదువు. హోలీ ఇన్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ కాన్వర్జేషన్ అని ఉంటుంది. హోలీ ఇన్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ కాన్వర్జేషన్ అని ఉంటుంది. చూడండి ఒకసారి ఉందా? 13, 15 14 ఉందా? ఉందా? చదువు కిరణ్ చదువు. But as he which hath called you ఎదుగమ్మా. is holy, బట్ చదువు. holy. Ah. So be holy ఆ, in all manners of conversation. ఒక్క నిమిషం, ఓకే. మళ్ళీ చదువుతాడు అన్న. ఏది అది? మళ్ళీ చదువుతాడు. But as he which hath called you in holy, so be holy in all manner of conversation. ఇన్ ఆల్ మేనర్ ఆఫ్ కాన్వర్జేషన్ అంట. అంటే సంభాషణలో కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధం. అపరిశుద్ధమైన నీ మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతుంటే లోపల ఏమైపోయింది? చెడిపోయింది, పులిసిపోయింది. జిహెచ్ఎంసి మూసి అది కలిసిపోయింది. ఏది? మంచినీళ్ళు చెడు నీళ్ళు కలిసిపోతేనే అట్లాంటివి వస్తాయి కదా. అందుకని అన్నాడు. అవునా కదా? అంతే. మేనర్ ఆఫ్ కాన్వర్జేషన్ అన్నాడు. హోలీ ఏంటి? మన హోలీ అంటే ఇన్సైడ్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ టాక్ విత్ యర్ హస్బెండ్, విత్ యువర్ వైఫ్, నీ కిడ్స్తో, నీ పిల్లలతో, లేక పెద్దలతో, లేక సందర్భం ఎట్లుంది ఏంటి కదా. నీ మాటలను బట్టే ఏం తెలిసిపోద్ది చెప్పు? నీ లోపల జీవితం తెలిసిపోద్దాం. నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు. హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఎస్ ఏంటి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేను వాడు వచ్చాడంటే డబ్బులు 3:8 అమ్మా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అప్పుడప్పుడు అబద్ధం ఆడండి అన్నాడా కదా. ఆడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నీళ్లు తాగినట్టు తాగుతారండి కొంతమంది అబద్ధాలు. మళ్ళీ ఏం పాటలు ఏంటి? ఏం పాటలు అండి? మంచి పాటలు పాడతారు, కానీ లోపల ఏంటి? డ్రైనేజ్. దాన్ని కప్పెట్టి ఇది ఒకడంట. ఒక అమ్మ ఏం చేసిందంటే, పూర్వదినాల్లో బియ్యం కడిగేవాళ్ళు తెలుసా. ఇప్పుడు కడగట్లేమని బియ్యాలు బియ్యం కడిగి ఆ నీళ్ళన్నీ కుండలో పోసిందంట. కుండలో పోసిపోయి ఆ కుండంతా నిండిపోయింది. ఈ ఇళ్ళకి కొంతమంది ఇళ్ళకి బద్ధకం ఎక్కువ ఉంటుంది. బద్ధకం అంటే తెలుసా? తెలియదు కదా మీకు. తెలియదు బద్ధకం అంటే తెలియదు. ప్లీజ్ నన్ను వరీ చేయకండి. బద్ధకం ఎక్కువైపోయి ఏం చేసింది, రోజు వచ్చి హస్బెండ్ మధ్యాహ్నం వచ్చినప్పుడు
ఏంటమ్మా పులిసిపోయిన వాసన వస్తుంది కిచెన్లో అడిగేవాడంట. ఏం లేదు భయ్, నువ్వు వాళ్ళు నేను క్లీన్ చేస్తాను. దాని మీద ఒక మూత పెట్టేసిందంట. దీని మీద ఆ కుండ మీద పెట్టి, పులిసిపోయిన ఆ కుండ మీద మూత పెట్టి ఒక 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 ఇట్లా పేపర్, స్ట్రిప్ ఆఫ్ పేపర్ తీసుకొని నెయ్యి అని రాసిందంట. నేను స్ట్రిప్ ఆఫ్ పేపర్ మీద నెయ్యి అని రాసి ఆ కుండ కంటించింది. ఏమని? నెయ్యి అని రాసి. ఆ నెయ్యి కుండ అయిపోయిందా? మార్చినాక లేబుల్ అయినా సరే కదా. చాలాసార్లు మన జీవితం మార్చుకోకుండా, మన ప్రవర్తన మార్చుకోకుండా లేబుల్ మారుస్తూ ఉంటా కదా. లేబుల్ మార్చేస్తాం. దేవుడు అన్నాడు మన ప్రవర్తన మాట తీరు మారాలి. నెంబర్ 1 మార్గాలు మారాలి. తర్వాత మాట తీరు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ జీవితం. నెక్స్ట్ మన భక్తి జీవితం ఒకవేళ ఫేక్ అయితే, జాగ్రత్త వినండి, మన భక్తి జీవితం ఒకవేళ ఫేక్ అయితే రియాలిటీ లేకపోతే ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎందుకంటే అంటే ఈ రోజుల్లో ఎక్కువ ఏమైపోయింది చెప్పండి? ఫేక్ అయిపోయిందా? అవునా? ఫేక్ అయిందా? ఈరోజు పేపర్లో నేను క్యాజువల్గా చూస్తే ఈరోజు అంట ఈనాడులో రోజుకి 3 కోట్ల సైబర్ నేరాలు అవుతున్నాయండి. ఒకటి హైదరాబాద్లో 3 కోట్లు సైబర్ నేరాలు అంటే తెలుసా అండి? ఎంతమంది తెలుసు సైబర్ నేరాలు అంటే? సైబర్ అంటే తెలుసా? సైబర్ అంటే 0. కంప్యూటర్లో 3 కోట్లు లాగేస్తున్నారు అన్నాడు. ఎవరు? దొంగలు. ఇంకెవరు? నీకు తెలియకుండా స్కామర్స్ కదా. అమ్మ నీకు లాటరీ వచ్చింది, ఎవరు అమ్మ పేరేంటి, కమలమ్మ, నీ కార్డ్ నెంబర్ చెప్పమ్మా అంటాడు. అమ్మ లాటరీ వచ్చిందా? ఇప్పుడు ఆడికి లేపి ఫోన్ అంతా ఎవడు చేస్తాడు? వీడు కమలాకర్ గాడికి, మనోహర్ గాడి ఎక్కడో సర్వే ఆఫ్ ఇండియాలో వాడున్నాడు అని ఏం చేస్తుంది? ఇక అమ్మ కార్డ్ నెంబర్ చెప్పనే చెప్తుంది. అమ్మ మంచిది పని చేసినావమ్మా, వెనకాల తిప్పమ్మా, వెనక 3 నెంబర్లు ఉంటాయి, అది కూడా చెప్పమ్మా అంటాడు. దాని ఏముంది, ఇన్ని నెంబర్లు చెప్పంగా, అది చెప్పక లేనా అని అది కూడా చెప్పేశా. సరే నీ ఫోన్ నెంబర్ చెప్పమంటే టకటకా చెప్పా. సరే అమ్మ వందనాలు, హ్యాపీ న్యూ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందని పెట్టేస్తాడు. ఈలోపు ఏమవుద్ది? ఈడ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ, ఈడ అకౌంట్ ఆమె అకౌంట్ లింక్. సో చలో ఈడ అకౌంట్లో ఉన్నాయన్నీ 0. ఈడు నిద్ర మొత్తం లేచేటప్పటికి టింగ్ అని ఒక SMS వచ్చింది. దాంట్లో ఇంత రూపాయలు కట్ అయిపోయింది. మమ్మీ నువ్వేనా వాడావంటే, ఏం వాడలేరా, ఎవడో కాల్ చేశాడు నాకు లక్కీ లాటరీ వచ్చిందని. నీకు స్కామర్స్ అన్నమాట. లేకపోతే ఇప్పుడు ఇంకొకటి ఉంది, కొంతమంది అంట యవనస్తులకు ఫోన్ చేస్తున్నారు. నాకు నీ నంబరు ఎక్కడో దొరికింది, నీ ప్రొఫైల్ చూశాను ఎక్కడ ఫేస్బుక్లో, ఇతర ఇన్స్టాలో, నేను చూస్తే నాకు మత ఏమైపోయింది, పోయింది, నేను నీకు అని ఇట్లా అది లవ్ ఏదో అంటే దాన్ని ఏదో నెట్ కాదు కాదు దానికి ఒక పేరు ఇచ్చాడు. ఇది లవ్ ట్రాప్ అనమాట. TRAP. వాట్ ఇస్ ట్రాప్? ఉచ్చు. ఇప్పుడు ఎలుకలు పట్టుకోవడానికి ఏమేస్తాం? ట్రాప్ పెడతాం కదా. లోపల ఏం పెడతాం? దానికి ఇష్టమైన ఫుడ్, ఉప్పు చేపను కదా. ట్రాప్ అవుతుంది. అది లవ్ ట్రాప్ అంట. సో అవతల ఉన్న అమ్మాయి చాలా నీకు ఎట్లా ప్లీజింగ్గా మాట్లాడగా నీడేమనుకుంటాడు, ఎప్పుడు ఇంతగానో ఏ పిల్ల మాట్లాడలే నాతో. మాట్లాడి మెల్లిగా డార్లింగ్ నేను రేపు నీకు గిఫ్ట్ పంపిస్తాను, సో నువ్వేం చేయి, ఒక 20,000 నాకు ట్రాన్స్ఫర్ చేయి ప్లీజ్ అంట. ఎందుకంటే నేను ఆ కస్టమ్స్ కట్టాలి, నా దగ్గర చిల్లర అయిపోయింది అని కట్టే. ఇక్కడ ఒకడు ఆ డార్లింగ్లో పడి వాడుకున్న ఇదంతా అమ్మేశాడు, స్కూటర్ కూడా అమ్మేసి ఆ కనపడని డార్లింగ్కి పంపించాడు అనమాట. సో ఈ డార్లింగ్లో అది స్కామ్ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే భక్తి జీవితం కూడా ఈ మధ్యలో ఏమైపోయిందండి, బాగా ఫేక్ అయిపోయింది. నీ జీవితం ఎలాగుందో అది నాకు కన్సర్న్. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4 వచనం చదవమా. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6:4 చదువు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4 వచనం 6-4 చదువుతావా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4 వచనం చూద్దాం, చదవమ్మా. ఎఫ్రాయిము, పేజ్ నెంబర్ చెప్పు. అది ఇది కదా, 6:4 అమ్మా. హోషేయ చదవమ్మా. ఎఫ్రాయిము నిన్ను నేను ఏమి చేతును, యూదా
యూదా నేను నిన్ను ఏం చేతునా, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోలాగున నీ భక్తి. దేవుడు చూడండి, భక్తిని దేంతో పోల్చాడు? దేంతో పోల్చాడు చూసి చెప్పండి అక్కడ. మళ్ళీ చదువు. మంచుతో పోల్చాడు. ప్రాతకాలమున మళ్ళీ చదువు. పడు మంచు. ఏంటి మార్నింగ్ మంచు పడిందా మన ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా ఇప్పుడు ఉందా? ఏమైంది? ఆరిపోయింది. అట్లా ఉంటుంది అన్నాడు భక్తి. ఎవరిది? ఎఫ్రాయిముది అనమాట. ఎఫ్రాయిముది అట్లా ఉంటుంది భక్తి. తర్వాత తర్వాత కాదు ప్రాతకాలమున పడి మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోను. చదువు. కాబట్టి నేను చేసిన తీర్పులో కాదు పైన చదువు, మళ్ళా చదువు. 4:6 ఎఫ్రాయిము నేనేం చేతును, యూదా చదవండి. తెల్లవారగానే కనబడి మేఘము ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోను. చూసారా, ఈ రోజుల్లో అదే ఉందండి అసలు కదా. మంచిగా ఉంటున్నట్టు ఉంటాడు, ఏదో చేస్తాడు ఎవరు. భక్తి లేదు కదా. చాలా ఒకవేళ ఫేక్ భక్తి అయితే, ఒక పైన లేక మనుషులను హ్యాపీగా ఉంచడానికి ఉన్నట్టు భక్తి రిలీజియస్ అయితే, యూ హ్యావ్ టు చేంజ్. జెన్యూనిటీ కావాలి మనకి. దేవుడు ఇష్టపడేది. మీకు కరెక్ట్ భక్తి ఏంటో తెలుసా మీకు? అసలు చెప్పండి ఒకసారి. మీకు తెలుసు, మీకు కొంతమందికి కరెక్ట్ భక్తి ఏంటి? చెడుతనం అసహించుకోవడం. తర్వాత ఏమంటే 3 కంట్రోల్లో ఉండాలి నిజంగా భక్తి ఉన్నాడు. నెంబర్ 1 ఏంటో తెలుసా? కంట్రోల్ టంగ్ భక్తి. కంట్రోల్ మైండ్. ఒకడు ఇక్కడే కూర్చుంటాడు, మైండ్ ఎక్కడో తిరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్డ్ లైఫ్. నిజంగా భక్తి ఉన్నాడు ఎన్ని కంట్రోల్ ఉంటాయి. నెంబర్ 1 కంట్రోల్ టంగ్, కంట్రోల్ మైండ్, కంట్రోల్ లైఫ్. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చి జీవించాడు కదా. ఆడికి భక్తి, కరెక్ట్ భక్తి అన్నాడు. వీటిని మించి భక్తి అంటే యాక్టింగ్ చేస్తాడు. ఇశ్రాయేలు, ఎఫ్రాయిము నీ భక్తి నిలవకపోయి. ఎహెజ్కేల్ గ్రంథం తీయండి, 33వ అధ్యాయం 31వ వచనం. 33-31 చదువుదాం. ఎహెజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. 33-31 చదువుమా. 33-31 నా జనులు రాదగిన విధంగా వారి యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరా. చదువుమా. వారి నోటితో ఎంతో ఉందా ఎంతో ప్రేమ కనపరుచుతారు కానీ. అమ్మ అయ్యా ఏమంటున్నాడు ప్రవక్త గారు, యెహెజ్కేలు గారు? నా ప్రజలు మంచిగా వచ్చి నీ ముందు కూర్చుంటారు, వాళ్ళని చూసి ఏమనుకోద్దు చెప్పు, ఏమనుకోద్దు, భక్తితో వచ్చారు అనుకోదు అని దేవుడు చెప్తాడు. ఏమని చదువు? నా ప్రజలు నీ ఎదుట, చదువుమా, నా జనులు నీ ఎదుట కూర్చుండి మాటలేంటి వింటారా? వినరా? రాసుకుంటారా? రికార్డ్ చేసుకుంటారా? బుర్ర ఊపుతుంటారా? ఫోకస్ ఎక్కువ పెడతారు కళ్ళన్నీ, బుర్ర అది. తర్వాత నా జనులు వచ్చి కూర్చొని అన్నీ వింటారంట. నా ప్రజలందరూ వింటారు. తర్వాత విందురు కానీ వాటిని మాత్రం మనం ఏం చేయం? అది ఆయనకే, నువ్వు చెప్పినోడు చేసుకొని ప్రవర్తింపరు. చదువు. వారి నోటితో. పాస్టర్ గారు ఇవాళ దేవుడు నాతో ఎంత మాట్లాడాడు తెలుసా? డీప్ అండ్ డెప్త్గా మాట్లాడాడు. నా హృదయం ఏమైపోయింది? బ్రేక్ అయిపోయింది, షేక్ అయిపోయింది. ఈ పదాలన్నీ కొన్ని వాడేటప్పటికి కొంతమంది పాస్టర్, నేను నమ్మలే కానీ కొంతమంది పాస్టర్లు ఏంటి ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు అంటే నేను ఏం చేసేవాడిని, ఏమైనా కొద్దులే కానీ ఇంకా ఎక్కువ చెప్దాం అనుకున్నాను బ్రదర్ అనేవాడు. పాప ఈయన కూడా ఏమైపోతాడు, ఎంకరేజ్ అయిపోయి కదా. వస్తారంట, కూర్చుంటారంట, నీతో ఏం మాట్లాడతారు?
చెప్పమ్మా అక్కడ ఉంది. కనపరచుదురు ఎంతో ప్రేమను కనపరుస్తారు. అబ్బబ్బబ్బా. నేను ముందు నుంచే రావాల్సింది పాస్టర్, ఎందుకో మిస్ అయిపోయినా నేను. బోల్తా పడు మాకు వనక్క, అసలు ఎంత మంచిగా ఉంది వాక్యం అక్క, ముందు నుంచి వస్తే ఎంత బాగుండేది. వానక్క ట్విస్ట్ కాకూడదు కదా. మనుషులు అట్లా ఈ రోజుల్లో మనుషులు గప్పాలు కొడుతున్నారా లేదా? కొడుతున్నారా లేదా? కొడుతున్నారా? బబ్బా ఏం బాడేవు కమలకన్నా, నా గుండె చెరువు అయిపోయింది. దానికి కట్టలేదు కానీ మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. అనగానే ఈడేమైపోతుంటాడు, పొంగి 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 డుషామని పేలుతాడు. మాటల్లో ఎంత జెన్యూనిటీ ఉందో ఏం చేయాలి? అసెస్ చేయాలి. అది దైవజ్ఞానం. బాబు కొట్టకనాయనా అనుకోవాలి మనసులో కదా. ఎంతో ప్రేమ కనపరుస్తారు కానీ అది అసలు. అయితే వారి హృదయము ఏంటి? ప్రభువు చూసేది నీ హృదయం అమ్మ. నువ్వేం మాట్లాడదు, ఏం పాటలు పాడతావు అది కాదు. ఈ సీజ్ యర్ హార్ట్. హౌ ఇంగ్లీష్ చాలా బాగుంది చదవమా. 33:31. and they come to you And they come to you as people come as people come and they sit before you and they sit before you as my people as my people, and they hear what you say and they hear what you say, but they will not do it but they will not do it. for with lustful talk But with lustful talk, in their mouth they act అన్నాడా? They act, their heart is their heart is set on their gain set on their gain అంటే అర్థమైంది. మీటింగ్కి వచ్చినా ఏం దొరుకుతుందని చూసాడు. కేసీఆర్ ఇచ్చిన ఒక చీరన్నా దొరుకుతుందా? వారి హృదయం లాభమును సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ దేవాంట అనమాట. దేవుడు అది చూసాను, అరే బాబు హెజ్కేలు నీ వాళ్ళని ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కూర్చుని దేనికి? ఒకసారి అంటే ఇట్లా నాలాంటి ప్రసంగం ప్రార్థన చేస్తే, ప్రార్థన అయిన తర్వాత ఎదురుగా ఉన్న ముసలాం ఏడిసేస్తుందంట. జాగ్రత్త వినండి. ఈయనేమనుకున్నాడు, నా మెసేజ్ చాలా విని నువ్వు టచ్ అయింది, నా పాట కూడా టచ్ అయి ఉంటుంది. కొంతమంది పాస్టర్స్కి ఏంటంటే వాళ్ళకి పాట పాడి వాక్యం చెప్తారు కదా, గుర్తుందా? నా మాట టచ్ అయి ఉంటుందని అందరికి వెళ్ళి, అమ్మ బాధపడకమ్మా దేవుడు నేను క్షమిస్తాడంటే ఆయన అయ్యా ఇది కాదయ్యా, నీ గడ్డం చూస్తే తప్పిపోయిన నా గొర్రె పొట్టేలు జ్ఞాపకం వచ్చిందయ్యా, అందుకని కన్నీరు ఏం చేయలేకపోతున్నా. ఏం తప్పిపోయిందా? అది గొర్రె పొట్టేలకి ఇట్లా చిన్న గడ్డ ఉంటుంది తెలుసా మీకు, చిన్నది ఇట్లా. ఆయనకు కూడా పాస్టర్ గారికి అది ఉన్నట్టుంది. ఈడు ఉంది కదా, ఈడు చిన్న గడ్డ ఉంది. అలా అది చూసి ఏమనుకుందామే, బంగారం లాంటి గొర్రె పొట్టేలు పోయింది నాది. ఆ పాస్టర్ గారిని చూడగానే కొంతమంది మైండ్స్ దీని మీద ఉండదు. దేని మీద? వేరే ఏం లాభం, ఏమి దీనివల్ల ఏమి ఉపయోగం ఏంటి? చాలా గెట్ సమ్ గెయిన్, అదే అన్నా కదా గెయిన్ అన్నాడు. GAIN గెయిన్. చూసావా? అంటే మన మోటివ్స్ ఏం లేవమ్మా, కరెక్ట్గా లేవు. అందుకనే ప్రభు దగ్గర నుంచి ఏమి పొందటానికి ఆయన మనమే సంఖ్యలు వేసుకుంటున్నాం. మనం ఈ కొత్త సంవత్సరం అన్నాను మన యాటిట్యూడ్, మన భక్తి జీవితం సెట్ చేసుకోవాలి. ఆయన ఇస్తే తీసుకోదంటలే, కానీ గెయిన్ కోసం ఆయన ఏం చేయదు. మన చర్చ్ వాళ్ళ దగ్గర ఒక ఫంక్షన్ అయింది ఇక్కడ, మన జ్యోతి నగర్ గ్రౌండా, ఏది జ్యోతి నగర్ కాదు, హనుమాన్పేట కాదు గోపాల్ నగర్. సరే వాళ్ళు బిజీగా ఉండి జనరల్గా వాక్యం చెప్పిన వాళ్ళకి ఆ మీటింగ్ చేసిన వాళ్ళకి ఏం చేస్తారు, గివ్ సమ్ గిఫ్ట్ కదా. బిజీగా నేనేం చేశాను, మామూలుగా వచ్చేసినాను. నా గిఫ్ట్ నాకే అనలే, కొంతమంది చేసినట్టు. అయితే వచ్చేసాను. వాట్ హ్యాపెండ్, థ్యాంక్ యూ అమ్మా. ఏం చేశాడు సార్, ఆయన నెక్స్ట్ డే పరిగెత్తుకు వచ్చాడు. అన్న సారీ సార్, నేను ఏం చేయలేకపోయాను, ఇవ్వలేకపోయాను. ఏం కాదు మనకి అను, మనం పరిచర్య కానీ సేవ కానీ దేని ఉద్దేశం పెట్టుకోము, ఏదన్నా ఉపయోగం, ఏదన్నా గెయిన్ కదా. అస్సలు దాని వెనకాలే పడద్దు అన్నాడు. అదే నీ వెనకాల పడాలి కదా. ఎస్, అవునండి. దేవుడు మనకు నేర్చుకునే పాఠం ఏంటంటే దాని వెనకాల పడద్దు. అదే ఏం కావాలి, అప్పుడు యూ విల్ బీ వెరీ హ్యాపీ. మీరు చెప్పినా మా పాస్టర్ గారికి ఆయన ట్రైనింగ్ ఉన్నప్పుడు, అరే నాయన రెండింటి వెనకాల పడద్దు, ఒకటి అమ్మాయి, అది పడితే పర్లేదు, నీ లైఫ్ జాగ్రత్త చాలా బాగుంటుంది.
ఆయన అమ్మాయి నీ వెనకాల పడింది అనుకో, యూ మ్యారీ హర్ ఇఫ్ షీజ్ ఓకే, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకు వెనకాల పడుతుంది కాబట్టి నేను ఎక్కువ ఏం చేస్తుంది, చాలా క్రేఫర్గా చూసుకుంటుంది నిన్ను, బేబీ మాదిరి. రెండోది డబ్బు వెనకాల పడద్దు, అదే ఏం చేయాలి, అప్పుడు విల్ బి వెరీ హ్యాపీ. దీని వెనకాల నువ్వు పడ్డావు అనుకో, హలో దీని వెనకాల నువ్వు పడ్డావు అనుకో, ఏంటి నీ బతుకు జేబిఎస్. కొంతమంది జీవితాలు జేబిఎస్ఏ. ఎంత బిజీగా ఉంటే ఎవడు ఉంటాడు అక్కడ ప్యాసింజర్. ఆ బస్సు పోగానే ఈ ఉన్నోడు పోతుంటాడు, ఇంకోటి వస్తుంటాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, కొన్ని సూత్రాలు పెద్దలు చెప్పినప్పుడు ఏం చేయాలండి, ఎస్ దేవుడు అన్నాడు, అయ్యా నీ భక్తి జీవితం ఫేక్ది అయితే, నా భక్తి జీవితం ఫేక్ది అయితే, షో పుట్టప్ అయితే కరెక్ట్ ఇట్. మనుషుల కోసం ఏదో లాభం అపేక్షించేస్తే అది నిజమైన భక్తి కాదండి, యూఆర్ జస్ట్ యాక్టింగ్ అనమాట. మీరు చెప్పిన ఒకసారి ఒక సేవకుడంట మీటింగ్స్ అయిపోయిన తర్వాత మనలాగా రేపు ఎత్తుకి వెళ్తాం కదా, సేమ్ ట్రైన్ ఎక్కుతానికి వెళ్ళినాడంట. వెళ్తే పాపం సంఘ పెద్దలు అందరూ, ఆ రోజుల్లో అండి ఇప్పుడు కాదులే కానీ, ఆ రోజుల్లో పాపం పాస్టర్ గారిని పంపించడానికి ఫ్లైట్కి వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవాళ్ళు నా 5-6 10 మంది వెళ్ళిపోయారు. ఎలాగ ట్రైన్ వచ్చింది, ట్రైన్ వస్తే ఏం జరుగుతుంది చెప్పండి ప్లాట్ఫామ్ మీద, టెన్షన్. మనకు రిజర్వేషన్స్ ఉన్నా లోపల ఒకలాంటి టెన్షన్. ఎందుకు ఎవరు కూర్చోరు కానీ ఎక్కాలి. మనం చదువుకునే వరకు ఆ సూట్ కేసులు ప్రాణమంతా ఒకలాగా అవుతుంటుంది కదా, అంతే మన ప్రాణం ఒకలాగా కొట్టుకుంటుంది. వాడిని దోసుకొని వీడిని దోసుకున్నాడు. సరే పాస్టర్ గారు అయ్యగారు ఆ ట్రైన్ రాగానే ఒక ఆయన అన్నాడు, సంగతి అయ్యగారు ప్రార్థన చేయండి అని. స్టార్ట్ ఆయన అన్నాడు కదా, అయ్యగారు మీరే చేయండి అంటే ఒక ఆయన స్టార్ట్ చేశాడు. అయ్యా ప్రభు, అమెరికాలో ఉన్న ఆయనను దీవించు, న్యూజిలాండ్లో ఉన్న ఈయనను దీవించు, ఇంకా ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ఈయనను దీవించు, ఆయనను దీవించు అని చెప్తా ఉన్నాడు. ఇంతకీ ప్యాసింజర్ వెళ్ళే ప్యాసింజర్కి ఎట్లుంటుంది మనసు చెప్పండి. అంతలోకి నువ్వు కొట్టాడు కూడా, కొట్టగానే గార్డెన్ చేసిన పెచ్చ. ఇప్పుడైతే టార్చ్ లైట్ లాంటి చూపిస్తున్నాడు కానీ అప్పుడు ఏం చేశాడు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి ఏం కాదు, పోయేవాడికి ఎట్లుండే చెప్పు, టెన్షన్. ఈయన కంటిన్యూ అవుతున్నాడు. ఏంది ప్రేయర్ పోతా ఉంది, జపాన్ ఆల్రెడీ అక్కడ ఇక్కడ అది ఇది దేశాలు పోతా ఉంది అన్నమాట. రౌండ్ ద వరల్డ్ ఇన్ 80 days తిరుగుతా ఈయనకు దడ. ఈయన అనుకున్నాడు, అమ్మో బాబాయ్ నా ట్రైన్ ఏమవుతుంది, వెళ్ళిపోద్ది, నా కోసం ఎవ్వడు ఆగడు అని పక్కన ఆయన పిలిచాను, బ్రదర్ మీరు కంటిన్యూ అవ్వండి, ఇట్లా నేను ఇందులో కంటిన్యూ అయిపోతాను. చిన్న ప్రార్థన చేయరా బాబు, మన భక్తి అంతా రైల్వే స్టేషన్లో చూపించద్దు. తిండి దగ్గర కొంతమంది ప్రార్థన చేయండి, ప్రభువా వాళ్ళకు మన్నా ఇచ్చావు, మాకు అన్నం ఇచ్చావు. అరే అవన్నీ ఎందుకు నీకు, ప్రభా ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు, లేని వారు దయచేయండి, నాకు కృతజ్ఞత కలిగి జీవించే హృదయం దయచేప్పుడు చాలా ఇంకేం పోవాలి. నాకు ఆకలే సస్తున్నాడు జనవాడ. అబ్రహాం ఇస్సాకులు దేవా, బ్రీఫ్గా చేస్తే మళ్ళీ చేయమంటారు నిన్ను. లాంగ్ గుంజిన అనుకో ఏమంటారు, ఆంటీ వద్ద ఈమెకి ఇచ్చే, ఈమె కొత్తగా వస్తుంది చిన్న ప్రార్థన చేస్తుంది. లాగినావు అనుకో నిన్ను ఏం చేస్తారు, అరే వద్దురామే కమలాకర్ వద్దు పేద లాగుతాడు. నెక్స్ట్ టైం పిలవరా, బీ బ్రీఫ్. ఎప్పుడు చేయాలి చెప్పండి, లాంగ్ ఎప్పుడు ఒంటరి బస్సులో పోయేటప్పుడా, పర్సనల్ ప్రే పర్సనల్గా నువ్వు ఎంతసేపు అన్నా ఏం చేయి, అప్పుడు చేయాలి. పర్సనల్ ప్రేయర్ చేసుకొని ఇష్టం పొద్దునంతా చేసుకో, రాత్రి అంతా చేసుకో. ఎవడు అడిగేవాడు ఏంటి, ఎవడన్నాడు, మీ ఆయన డ్యూటీకి పోతాడు, పిల్లలు స్కూల్కి పోతాడు, ఏంటి ప్రార్థన. అప్పుడు రాదు ప్రార్థన మనకి, ఎప్పుడు వస్తుంది, ఇది స్పెషల్ అకేషన్ చేయరా నాయన అంటే, ప్రభువా అబ్రహాం ఇస్సాకులకి ఏం చేసావు, ఏం చేశాడు ఆయన నీకు తెలుసు, అవన్నీ ఎందుకయ్యా నాయన కదా, సందర్భాన్ని బట్టి, అవునా కదా. ఎస్ అండ్ నేను చెప్పిన అదే సమయం టైం వచ్చింది కాబట్టి మన భక్తిని ఎక్కడ చూపించద్దు, అసలు చూపించడం, అసలు నిజమైన భక్తి ఉంటాయి ఇట్లా అంతే కనబడుతుంది. అదే తెలిసిపోద్ది అన్నమాట, ఈయన భక్తిపరుడు, ఈయన భక్తి గల అమ్మాయి తెలిసిపోద్దా. బోర్డు పెట్టుకోవాలా అవసరం, బోర్డు అవసరం లేదు, బోర్డు పెట్టుకుంటా అంటేనే సంథింగ్ రాంగ్, యూ హ్యావ్ టు కదా. అంతేనా కిరణ్, అంతే కిరణ్ బాబు అంతే అండి. కొంతమంది భలేగా ఉంటుంది అసలు గమ్మత్తు, అవునా కదా.
సందర్భాన్ని బట్టి కూడా పాటలు ఉండాలా. హలో పాటగాళ్ళు మొన్న ట్రాజడీ మన ఫ్యామిలీలో మన కుటుంబం దీంట్లో వాళ్ళ మదర్ చనిపోయారు. అక్కడ ఏం పాడాలి చెప్పండి పాటలు మనం? చావు దగ్గర ఏం పాడాలి రా బాబు? ఆదరణ కలిగించే పాడాలి కదా. ఒక పాట చెప్పేదన్నా పరదేశులం అట్లాంటివి పాడాలి. కుటుంబానికి ఆదరణ కలగాలి. అక్కడ పోయి పెళ్లి పాట పాడినాను కదా. ఏంటో పెళ్లి పాట ఉంది ఒకటి చెప్పు. మంగళమే చేసుకుంటే అసలే కోపంగా ఉన్నాడు ఎవరు ప్రశాంత్. అక్కడి నుంచి ఏదో గిన్నెనో చెంబున ఎత్తేసాను టంగ్ అంటది. అంటే అసందర్భం ఏంటది. కొంతమంది పాడమంటే చాలు బుక్ తీసుకోవడం ఎత్తుకుతారు, ఇట్లా తిప్పగానే ఒకటి దొరుకుతుంది. నో యూ చెక్ వాట్స్ హ్యాపెనింగ్. నువ్వు హోష్లో కదా, నీకు అర్థమవుతుంది ఏం చేయాలి కదా. ఎస్ భక్తి ఏమంటే మరి కంట్రోల్ టైం. నేను కొన్ని మాటలు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ చూడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1. పైకి భక్తి గలవారి వలె ఉండి చదవమ్మా. పైకి భక్తి గలవారి ఉండి దాని శక్తిని చదవండి ఒకసారి. 2 తిమోతి 3:1 చదవమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనము. చదవమ్మా. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖం అంటే ఎక్కువ, సుఖం అంటే కంఫర్ట్స్, సుఖం ఎక్కువైపోయిందా లేదా ఇప్పుడు? అయిందా కాలేదా? కొంతమంది అన్నమే ఉండట్లేదంట లేడీస్, అంత మంచిగా ఉంది తెలుసు హైదరాబాద్లో. మరి ఏం చేస్తున్నారు? ఆకలితో సస్తలే మరి. భర్త ఒక బ్యానియన్ ట్రీ అనుకున్నాం. ఏం ట్రీ? బ్యానియన్ ట్రీ అంటే తెలుగులో మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుని బాగా లాగి ఊడలు ఉంటాయి కదా. ఈమెకు వంట రాకనా? కాదు మరి సుఖం. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వచ్చేసిందా? మార్పు వచ్చిందా? ఎస్, పీపుల్ ఆర్ వెరీ కంఫర్ట్ దాన్ లవింగ్ ద గాడ్ కదా. మనకి ఎంత సుఖమైంది హైదరాబాద్లో. అట్లా ఎప్పుడైతే సుఖం ఎక్కువైపోయిందో భక్తి తక్కువైపోయింది కదా. అవును, అందుకని మనకి ఎప్పుడు ఆ స్ట్రగుల్స్ ఉండాలన్నమాట కదా. మనకు ఆ పోరాటం అనేది ఉండాల్సిందే. ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి మనకి. ఉంటేనే ఏంటో ట్రాక్లో ఉంటాం అన్నమాట. ట్రాక్లో దేవుడు అది కూడా ప్రేమతో ఇస్తాడండి. కోపంతో ఇవ్వడు నీకు. కోపం తీసి అసలు ఎవడు నిలవలేడు ఈ భూమి మీద. అది కూడా ఎట్లా ఇస్తాడు? ఏమంటారు దాన్ని? థర్మోస్టాట్ సెట్టింగ్ పెడతాడు మనకి. తెలుసా థర్మోస్టాట్ అంటే? తెలుసా ఎవరికన్నా? ఆ థర్మోస్టాట్ సెట్టింగ్ పెడతాడు. ఒక్కొక్క మనిషికి ఎంత సెట్ అవుతుందో అంతే పెడతాడు అన్నమాట కదా. అంతే. తర్వాత కంటిన్యూ చేయి, చదువు చదవమ్మా. పైకి భక్తి గల వారి వలె ఉండి. అండి పైకి జనం ఎట్లుంటారండి ప్రభు రాకడ దినాల్లో? భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఇందరు కదా. పైన ఉందండి భక్తి, పైన ఉందన్నమాట. చాలా జాగ్రత్త పడదామండి. ఇటు వారికి విముఖుడవై. ఎస్ ఏంటి, నాకు చిన్న సంగతి చెప్పేసి ముగించేస్తా, టైం అయిపోయింది. ఇంతకీ భక్తి మంచిదా చెడ్డదా? కొంతమంది అమ్మలు ఏం చెప్తారు తెలుసా? అరే ఎక్కువ భక్తి ఉండకు, నువ్వేం చేయి, కొంచెం చాలు. ఎక్కువ భక్తి కాదు, నీ కెరియర్ నువ్వు చూసుకో, నీ జీవితం నువ్వు చూసుకో. ఎక్కువ భక్తి పోవాలి. సండే పోవాలి, సండే ఏదో ఒకటి రావాలి, వచ్చేయాలి. అంతే అమ్మలు చెప్తారు, అమ్మ నాన్నలు. అంటే వాళ్ళ స్టాండర్డ్ అది. ఇది భక్తి కరెక్ట్ అంటే కరెక్ట్ భక్తి. ఏమన్నా బ్లెస్సింగ్ ఉంటుందా లేదా? ఎక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది? ఈ ఒక్క వచనం చూపించేసి ముగించేస్తాం, బ్లాస్ట్ అయిపోతుంది. చూడండి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. 1 తిమోతి చాప్టర్ 4 7-8 చదవమ్మా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. దేని వదిలేమన్నాడు? ముసలమ్మ ముచ్చట్లు అంటే చెప్పండి.
ముసలాం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు చెప్పు? పిషి పిషి కాదు, సౌండ్ కాదు నేను దేవుడి ఉద్దేశం. సౌండా మ్యాటర్? సౌండా మ్యాటరా? మ్యాటర్. ఏం మాట్లాడతారు చెప్పండి? అదే ఎట్లా? మా కోడలు అన్నం పెడతలేదు, అది మంచిగా లేనప్పుడు నేను హాస్పిటల్ తీసుకుపోయినా కదా. ముసలమ్మలు ఇట్లనే, వాణ్ణి మంచిగా లేన పచ్చడి పెట్టించిన, నాకు కొంచెం కూడా ఏం లేదు, కృతజ్ఞత లేదు. మనకి ఫోన్లు ఎంత ఫ్రీ అయిపోయినాయంటే ఫోన్ చేసి మరీ చెప్తా ఉంటాడు గంటలు గంటలు గంటలు. అదే మాటలు దేవుని విషయాలు చెప్పొచ్చు కదా. అదే ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి చదువు. దైవభక్తి విషయంలో నీకు నీవే ప్రాక్టీస్ చేయి తిమోతి. అది అండర్లైన్ చేయి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును కానీ, అయితే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను భక్తి అంటమ్మా ఏంటి? అన్ని విషయాలు ఏంటి? ఇన్ ఆల్ థింగ్స్, యూస్ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్. నీకు నాకు ఇక్కడ లైఫ్, తర్వాత నెక్స్ట్ లైఫ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. రాబో జీవ విషయంలో, ఇప్పుడు జీవ విషయంలో వెరీ యూస్ఫుల్ అంట. దాన్ని పట్టుకున్నాం, ఎంతో మంచిది కదా. ఇక్కడ యూస్ఫుల్, అక్కడ ఇక్కడ యూజ్లెస్ కాదు. కొంతమంది ఏమన్నా ఈ భక్తి చేసి ఏం లాభం బ్రదర్, ఏమన్నా మెడల్ ఇస్తాడా, తోలు ఇస్తాడా దేవుడు అంటే? ఇక్కడ ఉపయోగం, ఇక్కడేం ఉపయోగం చెప్పండి నాకు. ఇక్కడేం ఉపయోగం అండి భక్తిగా ఉంటే? మన జీవితం బాగుంటుందండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది వేరే వాళ్ళకి. భయభక్తులు లేనివాడు చూడండి ఎట్లా విచ్చలుడి. నిన్న నైట్ కనీసం నేను కూడా 100 కోట్లను దాగేసి ఉండొచ్చు మన తెలంగాణ ప్రజలు.